ఏపీలో సార్వత్రిక ఎన్నికల తర్వాత జరుగుతున్న పులివెందుల ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉప ఎన్నికలు అసెంబ్లీ ఎన్నికలను తలపిస్తున్నాయి. రెండు చోట్ల టీడీపీ వైసీపీ నువ్వానేనా అన్నట్లుగా పోటీ పడుతున్నాయి. ఈ రెండు సిట్టింగ్ స్థానాలు గతంలో వైసీపీవే. రెండు స్థానాలకు ఈ నెల 12న పోలింగ్ జరగనుంది. ఓటింగ్ కు సమయం దగ్గర పడుతుండటంతో ఎన్నికలు కాకరేపుతున్నాయి. పులివెందుల ఉప ఎన్నిక మాజీ సీఎం జగన్ కు జీవన్మరణ సమస్యగా మారింది. పులివెందులలో మొత్తం ఓటర్లు 10,601 ఓటర్లు ఉండగా 15 పోలింగ్ బూత్స్ ఏర్పాటు చేశారు. ఉద్రిక్తతల నేపథ్యంలో ఇప్పటికే పులివెందులలో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. ఆనాడు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు పట్టుబట్టి మున్సిపల్ ఎన్నికల్లో ఓడించడంపై ఇప్పుడు టీడీపీ రివెంజ్ తీసుకోనుంది. అప్పట్లో ఎంపీటీసీ స్థానాన్ని సైతం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న వైసీపీ రెండు ఎన్నికలను మాజీ మంత్రి పెద్దిరెడ్డి నేతృత్వంలో నిర్వహించింది. ఒక దశలో చంద్రబాబును సైతం కుప్పం ప్రచారానికి రాకుండా అడ్డుకున్నారు. అసెంబ్లీలో అడుగడుగున అవమానాలను గురిచేయడం, చంద్రబాబును చూస్తూ వెకిలి నవ్వులు నవ్వడం లాంటివి చేశారు. ఇప్పుడు వాటన్నిటినీ ప్రతీకారం తీర్చుకోవాలని చూస్తోంది టీడీపీ. పులివెందుల పోటీలో స్వయాన టీడీపీ ఇన్ఛార్జ్ బీటెక్ రవి సతీమణి లతారెడ్డి ఉన్నారు. ఇక బాబాయి వివేక మర్డర్ కేసులో సొంత చెల్లెలు ఆరోపణలు గుప్పించడం వైసీపీకి మైనస్ కానుంది. ప్రస్తుతం వివేక 75వ జయంతి సందర్భంగా వివేక కూతురు డాక్టర్ సునీత ఎంటర్ అయి తండ్రి మర్డర్ను మరోసారి ప్రజలకు గుర్తుకు తెస్తోంది. పులివెందులను ఇప్పటికే కూటమి వర్గాలు రౌండప్ చేశాయి. అనేక మంది మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రముఖులు పులివెందులలో తిష్ట వేశారు. ఉమ్మడి కడప జిల్లాలో గత సార్వత్రిక ఎన్నికల్లో 7 స్థానాలను వైసీపీ కోల్పోయింది. జగన్ సొంత గడ్డలో జరిగే ఉప ఎన్నిక టీడీపీ అనూహ్యంగా పుంజుకొని నువ్వానేనా అన్నట్లుగా తీవ్ర పోటీనిస్తోంది. ఇక పులివెందులలో మంత్రి సవిత, ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి, మాధవి, జిల్లా అధ్యక్షుడు ఆర్ శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డి, వైసీపీ నుండి ఎంపీ అవినాష్ రెడ్డి, గోరింట్ల మాధవ్, ఇక ఒంటిమిట్టలో మంత్రులు ఫరూక్, బీసీ జనార్దన రెడ్డిలు, ఇతర టీడీపీ నేతలు ప్రచారం నిర్వహించారు. పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నిక టీడీపీ వైసీపీ మధ్య నువ్వానేనా అన్నట్లుగా సాగుతోంది. నిన్నటి వరకు పులివెందుల వైసీపీకి కంచు కోటగా ఉండేది. అయితే మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవి వ్యూహాత్మకంగా వ్యవహరించి వైసీపీ నుండి పెద్ద ఎత్తున నేతలను టీడీపీలోకి జాయిన్ చేసుకున్నారు. రోజు చేరికలతో టీడీపీలో జోష్ నిండుకుంది. ఎలాగైనా సరే సిట్టింగ్ స్థానాలను నిలుపుకోవాలని వైసీపీ చూస్తోంది. మాజీ సీఎం జగన్ సూచనల మేరకే ఎంపీ అవినాష్ రెడ్డి, ఇతర వైసీపీ నేతలు ముందుకెళ్తున్నారు. పులివెందులలో జడ్పీటీసీ ఉప ఎన్నిక తీవ్ర ఉద్రిక్తతకు దారితీస్తోంది. టీడీపీ వైసీపీ వర్గాల మధ్య ఘర్షణలు జరుగుతున్నాయి. పరస్పరం దాడులకు పాల్పడుతున్నారు. ఒకరు ఏర్పాటు చేసిన ఫ్లెక్స్లను మరొకరు చించివేయడంతో ఉద్రిక్తత తలెత్తింది. ఈ నేపథ్యంలో బరిలో ఉన్న 80 మంది స్వతంత్ర అభ్యర్థులకు గన్మెన్ సౌకర్యం కల్పించారు. దివంగత వివేక కూతురు డాక్టర్ సునీత చేస్తున్న కామెంట్స్ వైసీపీని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. పోలింగ్ బూత్లను మార్చడం, ఒక ఊరి ఓటర్లు మరో గ్రామానికి వెళ్లి ఓట్లు వేసే పద్ధతికి శ్రీకారం చుట్టడం, నల్లపురెడ్డి పల్లె వంటి మేజర్ గ్రామాల్లో రాష్ట్ర దేశ స్థాయి నేతలతో రోడ్ షోలు నిర్వహించడం, ప్రముఖ నేతల వలసలు వైసీపీకి పట్టున్న గ్రామాల్లో దాడుల భయం రేగడం, ఓటర్లకు ఇచ్చే నజరానా ఎంతైనా సరే వెనక్కి తగ్గకుండా ఉండడం,
ఇప్పటికే పోలీసుల చక్రబంధంలోకి పులివెందుల వెళ్లిపోవడం వంటి అంశాలు గెలుపును ప్రభావితం చేసే అవకాశాలున్నాయి. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి హుసేన్ ఫోన్ ద్వారా అందిస్తారు. హుసేన్, ప్రస్తుతం పులివెందులలో జెడ్పీటీసీ ఎన్నికల సందర్భంగా అక్కడ నెలకొన్న పరిస్థితి ఏ విధంగా ఉంది? ఎవరు గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి? ఓకే, థ్యాంక్ యూ దీపిక. కడప జిల్లా పులివెందుల ఎన్నికలు అంటే కడప జిల్లాలో జరిగేటువంటి ఈ రెండు ఉప ఎన్నికల్లో ప్రస్తుతం మనము ముఖ్యంగా చెప్పుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే పులివెందుల బైపోల్. ప్రస్తుతానికి పులివెందుల ప్రాంతం ఒక నివురు కప్పిన నిప్పు మాదిరిగా తయారైంది. ఇక్కడ జరిగేటువంటి ఉప ఎన్నికలు చాలా అంటే హీట్ అనే కంటే రెండు పార్టీల నెత్తిన నిప్పుల కుంపటిలా రగులుతోంది. ఒక్క పులివెందుల ఎన్నికల వేడి రాష్ట్ర వ్యాప్తంగా వ్యాపించింది అనుకోవచ్చు. ఒక్క ఆంధ్ర రాష్ట్రమే కాదు, మరో తెలుగు రాష్ట్రమైనటువంటి తెలంగాణలోనూ ఈ ఎన్నికల పట్ల ఆసక్తి కనబరుస్తున్నారని కూడా మనం చెప్పుకోవచ్చు. అంతేకాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉంటున్నటువంటి తెలుగువారు సైతం పులివెందుల బైపోల్ వైపే దృష్టి సారించారు. వారిలో అక్కడ ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడుతారు అనేటువంటి టెన్షన్ కూడా ప్రపంచవ్యాప్తంగా ఉంటున్నటువంటి తెలుగు వాళ్లకు పట్టుకుందని కూడా మనము ఈ పరంగా చెప్పుకోవచ్చు. ఈ ఎన్నిక ఎందుకంటే అంతగా రెండు పార్టీలు ప్రెస్టేజ్ విషయంగా తీసుకున్నాయి. తెలుగుదేశం పార్టీ తరఫున స్థానిక పులివెందుల ఇన్ఛార్జ్ బీటెక్ రవి సత్యమణి లతారెడ్డి పోటీ చేస్తుంటే వైసీపీ తరఫు నుంచి తుమ్మల హేమంత్ రెడ్డి పోటీ చేస్తున్నారు. స్థానికంగా ఈ ఇద్దరు నేతలు పోటీలో ఉండేది సాధారణమైన అసలు పోటీ ప్రస్తుత ముఖ్యమంత్రి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, తర్వాత మాజీ ముఖ్యమంత్రి వైసీపీ చీఫ్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి మధ్య ఉన్నంతగా ఇక్కడ పరిస్థితులు మారిపోయాయి. దీనికి కారణాలు ఈ ఎన్నిక అంత ప్రతిష్టాత్మకంగా ఎందుకు మారాయి అనుకుంటే మనము ఎన్నో కారణాలను విశ్లేషించుకోవచ్చు. గడిచిన 5 ఏళ్ల కాలంలో టీడీపీ అనేకమైనటువంటి పరాభవాలు ఎదుర్కోవడం జరిగింది. అంతేకాకుండా కుప్పం ఎన్నికలను ఆనాడు వైసీపీ అధినేతగా ఉన్నటువంటి అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కుప్పంలో సైతం తమ వైనాట్ కుప్పం అనేటువంటి పరిస్థితుల్లో అక్కడ ఎన్నికల వేడిని రగిలించి ఆ మున్సిపల్ ఎన్నికల్లోనూ ఆ తర్వాత జరిగినటువంటి ఒక ఎంపీటీసీ స్థానంలోనూ పట్టుబట్టి ఆ స్థానాలను గెలిపించుకోవడం జరిగింది. అదేవిధంగా రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సమయంలో కూడా కుప్పంను వైనాట్ కుప్పం అన్నట్టు వైనాట్ 175 అన్న రీతిగా ప్రతి సందర్భంలోనూ జగన్మోహన్ రెడ్డి అదే రకమైనటువంటి ప్రచారాన్ని తీసుకువెళ్ళడం జరిగింది. ఇలాంటి ఎన్నో కారణాలు ఇప్పుడు ఈ పులివెందుల బైపోల్ పైన ప్రభావితం చూపేటువంటి అవకాశాలు ఉన్నాయని కూడా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఎందుకంటే వాస్తవంగా ఈ పులివెందుల ఎన్నికలో అలా జరగడానికి కారణాలు ఏంటంటే ఇటీవల జరిగినటువంటి అనేక ఇన్సిడెంట్స్ ను మనము చూసుకోవచ్చు. ఆ ఇన్సిడెంట్ ప్రకారం అయితే కనుక ఈ నెల 12న జరిగేటువంటి ఎన్నిక ప్రశాంతంగా జరుగుతుందా లేదా అనేటువంటి అనుమానాలు అందరిలో వ్యక్తమవుతున్నాయి. అయితే ఇప్పటికే పోలీసు బలగాలు పులివెందులను చుట్టుముట్టి పులివెందుల ప్రాంతాల నుంచి కొత్త వ్యక్తి ఎవరు వచ్చినా కూడా వారిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించేటువంటి అవకాశాలు కూడా ఇక్కడ ఉన్నాయనుకోవచ్చు. దీపుగా థ్యాంక్ యూ హుసేన్.